తెలుగు అందరు ఎట్లున్నారు మరి మంచిగా ఉన్నారులే. ఈ రోజు అయితే మనము మన మిద్దె తోటను చూస్తూ ఒకసారి మన మిద్దె తోటలో మల్లెపూలు ఎలా ఉన్నాయి ఒకసారి కోసుకుంటూ, తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా కొత్తగా ఏమో వచ్చాయి చూసుకుందాము. నా ఫేస్ ఏంటి ఇలా డల్గా ఉంది అనుకుంటున్నారా? ఫీవర్ వచ్చిందనమాట. ఇప్పుడు కొంచెం నయంగా ఉంది. ఇంక ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యేసి అఖిల్ని స్కూల్ నుండి తీసుకొచ్చిన తర్వాత పైకి రావద్దు అనుకున్నాను, కానీ మిద్దె తోటలోకి వస్తేనే కాస్త మనసుకి రిలాక్స్గా అనిపిస్తుంది, బాడీ కొంచెం హాయిగా ఉంటుంది. అందుకనే పైకి వచ్చాను. చూడండి మల్లెపూలు ఎలా ఉన్నాయో, మల్లెపూలు కోసుకుంటూ మాట్లాడేసుకుందాం. ఇవ్వండి పువ్వులు అయితే వచ్చినాయి, మంచిగానే వస్తున్నాయి. ఇక మళ్ళీ కొంచెం తగ్గిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ లిక్విడ్ పోషకాలు అయితే ఇస్తూ ఉండాలి. లిక్విడ్ పోషకాలు ఇవ్వకపోతే పూల యొక్క క్వాంటిటీ అయితే తగ్గిపోతుంది. ఇదిగోండి మన డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి కొత్త కాయలు అయితే వచ్చినాయి మనకి, చిన్న బుజ్జిగా ఉన్నాయి. అక్కడ దగ్గరికి వెళ్ళి వచ్చినాక చూపిస్తాను. ఇదిగో పెద్ద కాయలు 1 2 అక్కడ 2 4 అలా పైన ఒక 2 6 అయితే ఉన్నాయి. బుజ్జి ఇంకొక 4 ఏమో వచ్చినాయి. చాలా హ్యాపీగా అనిపించింది. మనం చేసినటువంటి శ్రమకు తగిన ఫలితం వస్తుంది చూడండి, అప్పుడు ఇచ్చేటువంటి తృప్తి ఇంకేవి ఇవ్వలేవు కదా. మొక్కలు మాత్రమే మనం చేసిన దానికి డబల్ రెట్టింపు ఫలితాన్ని అయితే ఇస్తుంది. నేనైతే ఎప్పుడైనా నమ్ముతాను, మనుషులకైతే మనం చేసిన సేవ చేపించుకున్నప్పుడు మాత్రమే గుర్తుకుంచుకుంటారు. అయిపోయిన తర్వాత నువ్వేం చేసావు అంటారు. నేనైతే అదే నమ్ముతాను. మీరు ఎంతమంది అవునంటారు కామెంట్ సెక్షన్ చెప్పండి. మనిషికి చేసే సేవలో మొక్కలకు కానీ జంతువులకు కానీ చేసామనుకోండి, అవి చాలా కృతజ్ఞత చూపిస్తాయి. ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోండి, వాటికి మనం కాస్త ప్రేమ చూపిస్తే అవి రెట్టింపు ప్రేమతో మన దగ్గరకు వస్తాయి. మనకు కొంచెం కష్టం వచ్చింది అంటే, మనం కొంచెం డల్గా ఉన్నామంటే మన దగ్గరకు వచ్చి ఊరికే మన దగ్గర కూర్చుంటాయి మన పిల్లల్లాగా. అదే మనుషులు అనుకోండి, మనం ఎంత సేవ చేసినా వాళ్ళకి ఏం హెల్ప్ చేసినా కానీ మనకు అసలు ఫీవరిష్గా ఉంది అని మనం పడుకున్నాము అని తెలిసినా కానీ అయ్యో పాపం ఎలా ఉంది అని ఒక కన్సర్న్ మాట కూడా మాట్లాడరు. ఈ మాటకి ఏకీభవించే వాళ్ళు ఉంటే అవునా కాదా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ చెప్పండి. తలనైతే చాలా హెవీగా ఉంది. మార్నింగ్ అఖిల్ని స్కూల్కి పంపించేసి వచ్చి కొంచెం దోశ అయితే తిన్నాను. ఒక అర్ధగంట సేపు పడుకొని దోశ తినేసి మళ్ళీ పడుకున్నాను. అఖిల్ని మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ ఇచ్చేసి వచ్చి మళ్ళీ కాసేపు పడుకున్నా. ఇంకా అఖిల్ని స్కూల్ నుండి తీసుకొచ్చే టయానికి ఫ్రెష్ అప్ అయ్యి టీ బిస్కెట్ తినేసి తీసుకొచ్చాను. కాసేపు ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగిన తర్వాత కొంచెం రిలాక్స్గా అనిపించింది. అంటే పొద్దున్నే దోశ తిన్నాను కానీ తినాలనిపించలేదు. మళ్ళీ అఖిల్కి చేసి పెట్టాలి, స్కూల్కి వెళ్ళి తీసుకురావాలి, 2-3 సార్లు మెట్లు ఎక్కాలి, దిగాలంటే ఓపిక ఉండాలి కాబట్టి తిన్నాను. ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా కానీ చేసి పెట్టాల్సింది తప్పదు కదా. పెళ్ళి కాకముందంటే మనకు బాగాలేకపోతే అయ్యో నా కూతురికి బాగాలేదు అని మనం చెప్పకపోయినా అమ్మ మనల్ని చూసి అయ్యో నా కూతురికి బాగాలేదని అర్థం చేసుకుని నీకు ఎందుకమ్మా నేను చేశాను పడుకో అని చెప్తుంది. పెళ్ళైన తర్వాత అత్తకి ఏమొస్తుందని చెప్పండి. కనిపించినా కానీ మనకి జ్వరం వచ్చిందని కనిపించినా అయ్యో పాప మనకి కన్సర్న్ చూపని అత్తలు చాలామంది ఉంటారు. ఎన్నో కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు. ఆ అత్తలు కూడా ఒక కోడలతోనేమో మంచిగా ఉంటారు, ఇంకొక కోడలతోనేమో రాక్షసులా బిహేవ్ చేస్తారు. నేనైతే అలానే ఉన్న మాట మాట్లాడడానికి ఎందుకు భయం చెప్పండి. ఎవరైనా మనుషులే కదా. నువ్వు ఈరోజు ఎవరినైతే తిట్టావో రేపు నీకు చేతగాని స్టేజ్లో ఆ కోడలే చేయాలి. ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు. అతను మస్తు మంది ఉంటారు లోకం పైన. పూలైతే అన్నీ తెంపేసుకుంటూ ఒకసారి మిద్దె తోటనైతే చూపిస్తాను రండి. చూడండి పూలైతే మంచిగా ఉన్నాయి. గార్డెన్లో 6 అయితే పెద్ద సైజు ఉన్నాయి కదా, అక్కడ కూడా ఉన్నాయి. ఇది కొన్ని బుజ్జిగా స్టార్ట్ అయినాయి చూడండి. ఇక్కడ ఒకటి, ఇంకొకటి ఎక్కడ ఉండే, అదిగోండి అక్కడ ఒకటి ఉంది చూడండి, అదిగోండి అక్కడ ఒకటి, 2 మొత్తం అయితే 6 ఏమో వచ్చినాయి. 2 ఇదిగోండి. చాలా సంతోషం అనిపిస్తుంది ఇలా వచ్చినప్పుడు. ఇదిగోండి ఇలా రౌండ్గా వస్తాయి అనమాట కాయలు. అయితే 2, 4 వచ్చినాయి కదా. మనకు అంతకుముందు ఏ కొమ్మకైతే ఒక నిమిషం ఇదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి చూడండి రౌండ్గా. అంతకుముందు వచ్చేసిపోయిన కొమ్మకి ఇంకొక 2 ఉన్నాయి. మొత్తం అయితే మనకి ఒక 6 అయితే ఉన్నాయి కాయలు. చూడాలి, అన్నీ కూడా ఆ చెట్టుకే వస్తున్నాయి. ఈ చెట్టుకి అయితే ఇప్పటి వరకు ఒక్క కాయ కూడా రాలే. ఇదిగోండి సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి కానీ ఫ్రూట్స్ అయితే రాలేవు. వస్తాయని అయితే ఆశిద్దాము. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి.
ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే గురువారం రోజు పూజనైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. సింపుల్గా అభిషేకం చేసేసుకొని ఫొటోస్ అన్ని నీట్గా తుడుచుకొని బొట్లు పెట్టేసుకొని ఈ విధంగా అయితే చేసా పూజ. ప్రసాదంగా అరటి పండ్లు, పాలు, కొబ్బరికాయ అయితే నివేదన చేసుకున్నాను.